ఆ అరుంధతికి పిచ్చి తగ్గిపోయిందన్నమాట. అవునక్క, ఆ అరుంధతికి పిచ్చి తగ్గిపోయి గతం అంతా గుర్తొచ్చింది. ఠాగూరే తన కన్న తండ్రిని తెలియక నా కన్న తండ్రి అనుకొని నా మీదున్న కోపంతో డాడీని పొడి చేసింది. మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. ఒకప్పుడు ఆ ఠాగూర్ నేనే తన కన్న కూతుర్నని నా కోసం విలువిల్లాడిపోయాడు. ఇప్పుడు నేను కాదు, ఆ అరుంధతి తన కన్న కూతురని తెలియడంతో ఆ అరుంధతి మీద ప్రేమతో నా మీద పగని పెంచుకున్నాడు తప్ప ఆ పగ ముందు నుంచి నా మీద లేదు కదక్కా. అందుకే ఆయనని కాపాడుతున్నాను. ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట వినక్కా. సరే, నీ ఇష్టం. మేడం, ఠాగూర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్. సాయంత్రానికల్లా స్పృహలోకి వస్తారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే మేడం, వస్తాను. అక్క, డాడీ అవుట్ ఆఫ్ డేంజర్ అంట. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అలేఖ్య, నీ ముఖం అంతా బాగా టైర్డ్ అయిపోయింది. నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రాక్షసుడి దగ్గర నేనుంటానులే. అక్క, అది అలేఖ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ ఠాగూర్ని నేనెలా చూసుకుంటానో అనే కదా. నువ్వు చెప్పాక కూడా నేనేం చేస్తాను. నువ్వెలా చూసుకున్నావో నేను అలాగే చూసుకుంటాను. నువ్వింటికెళ్ళు. అరుంధతి, డాడీ, అమ్మా అరుంధతి, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదురా. డాడీ, ఆ ఠాగూర్ నన్ను బంధించి నిన్ను బెదిరించి సింగపూర్కి పంపించాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. డాడీ, మీకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఆ ఠాగూర్ని పొడి చేశాను డాడీ, పొడి చేశాను. ఈ చేతులతో పొడి చేశాను. ఈ పాటికి చచ్చుంటాడు. అంటే ఠాగూరే తన కన్న తండ్రిని అరుంధతికి తెలీదన్నమాట. అయితే నేను కూడా ఈ విషయం అరుంధతికి చెప్పను. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా అరుంధతిని పెంచాను. ఎల్లప్పుడూ అరుంధతి నా కూతురుగానే ఉండాలి. ఆ ఠాగూర్ నన్ను సింగపూర్కి పంపించాడే గాని నేను సింగపూర్లో ఉన్నంతకాలం నన్ను అక్కడ పట్టించుకున్నవాడే లేడు. ఠాగూర్ నా కూతుర్ని నాకు దూరం చేసి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు తగిన శాస్తే జరిగింది. ఏం డాడీ ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా,
చాలా మంచి న్యూస్ చెప్పావు. మనకు అన్యాయం చేసిన వాళ్లను మనం వదలకూడదు. అవును డాడీ, ఇంకా మన శత్రువులైన ఆలేఖ్య ఐశ్వర్యాలను కూడా వదలను. వాళ్ళను కూడా చంపేస్తాను. అలాగేనమ్మా, నీకెప్పుడు ఈ డాడీ సపోర్ట్గా ఉంటాడు. డాడీ, నాకు శ్రీకర్ని చూడాలనుంది డాడీ. ఎలాగైనా సరే నేను శ్రీకర్ని ఒప్పించి శ్రీకర్ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అమ్మా అరుంధతి, ఎప్పటికైనా శ్రీకర్ నీకు చెందాల్సిన వాడే. చాలా థ్యాంక్స్ డాడీ. హలో మేడం, ఆ ఠాగూర్ ఇంకా చనిపోలేదు మేడం. అలేఖ్య వచ్చి ఠాగూర్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఠాగూర్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలియడం లేదు మేడం. రేయ్, ఆ ఠాగూర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు. నువ్వు ఒక పని చెయ్యి, అలేఖ్య ఇంటి దగ్గరే మాటు వేయి. ఆ ఠాగూర్ ఎక్కడున్నాడనే విషయం తెలియగానే నాకొచ్చి చెప్పు. అలాగే మేడం. ఏమైందమ్మా? డాడీ, ఆ ఠాగూర్ చనిపోలేదంట. అలేఖ్య వచ్చి ఠాగూర్ని సేవ్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళిందంట. ఒరే ఠాగూర్, నిన్ను బతకనివ్వను. నిన్ను చంపేస్తాను. మేడం, ఠాగూర్ గారికి స్పృహ వచ్చింది. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు మేడం. డాక్టర్, ఆయనతో నేను మాట్లాడచ్చా? పర్వాలేదు మేడం, మాట్లాడొచ్చు. ఏ కూతుర్ని చూసి నువ్వు వెర్రి ప్రేమతో విర్రవీగుతున్నావు, అదే కూతురు నీకు ఎప్పటికైనా శాపం అవుతుంది. ఈ ఐశ్వర్య అన్న మాట గుర్తుపెట్టుకో ఠాగూర్, గుర్తుపెట్టుకో. చూసావా ఠాగూర్, నేను అప్పుడే చెప్పాను, ఏ కూతురు కోసం అయితే ఇదంతా చేస్తున్నావో ఆ కూతురు మూలంగానే నువ్వు చావు దాకా వెళ్తావని. ఇప్పుడు అదే జరిగింది. నీ బ్రతుకు కుక్క బ్రతుకయింది. ఇప్పుడు నిన్ను కాపాడుకోవడానికి కూడా సీక్రెట్ గానే చేయించాల్సి వచ్చింది. అంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను ఎలా వెంటాడుతున్నాయో ఒక్కసారి ఆలోచించు.
అనుకున్న నీ కూతురే నీ ప్రాణాలు తీయబోయింది. అమ్మా ఐశ్వర్య, అయితే నా ప్రాణాలు కాపాడింది నీ కూతురు అలేఖ్య. నువ్వు దత్తత తీసుకున్న అలేఖ్యే నీ ప్రాణాలు కాపాడింది. డాడీ, మీకేం కాదు డాడీ. మిమ్మల్ని బ్రతికించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను. ఆ అరుంధతి స్వయంగానే అలేఖ్య దగ్గరకొచ్చి నీ తండ్రి ఠాగూర్ని పొడి చేశానని చెప్పగానే అలేఖ్య షాక్ అయి ఠాగూర్ నా కన్న తండ్రి కాదు నీ కన్న తండ్రి అని చెప్పినా అరుంధతి నమ్మలేదు. వెంటనే అలేఖ్య నిన్ను కాపాడడం కోసం బయలుదేరుతుంటే అలేఖ్యను కూడా అరుంధతి చంపాలని ప్రయత్నించింది. కానీ అలేఖ్య తన ప్రాణాలకు తెగించి అరుంధతిని ఎదిరించి నీ దగ్గరకొచ్చి నిన్ను రక్షించింది. ఠాగూర్, నీలాంటి తండ్రి ఎవ్వరికైనా ఉండొచ్చు, కానీ అలేఖ్య లాంటి కూతురు ఎంతో అదృష్టం చేస్తే గాని దొరకదు. నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఆ రోజు అలేఖ్యని దత్తత తీసుకున్నావు. అరుంధతి కనపడకపోయేసరికి మేమంతా ఎంతో కంగారు పడ్డాం. ఇప్పుడు అరుంధతి పాత అరుంధతిగా మారిపోయిందని తెలిసి అంతే బాధపడుతున్నాం అలేఖ్య. అవునా లేఖ్య, అది పిచ్చిదానిలాగా ఉన్నప్పుడే బాగుండేది, ఎవరిని పట్టించుకునేది కాదు. ఇప్పుడు తన ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. ఒరేయ్, ముందు అరుంధతి ఎక్కడుందో తెలుసుకొని అరుంధతికి అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరేమీ కంగారు పడకండి. మనం అరుంధతిని పట్టుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. అరుంధతి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా అప్పుడు అరుంధతి మనకి దొరుకుతుంది. ఇప్పుడు నా బాధ అంతా డాడీ గురించే. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. అలేఖ్య, ఆ ఠాగూర్ నీకెంత హాని చేయాలని ప్రయత్నించినా నువ్వు మాత్రం అతని మీద ఎంత ప్రేమ పెంచుకున్నావమ్మా. అలేఖ్య, నువ్వు చేయాల్సింది చేసావు కదా, ఇంకా ఐడియా గురించి మర్చిపో. వాడు చచ్చిపోయినా పట్టించుకోకు. లేదు బావా, డాడీకి ఏం కాకూడదు. మా డాడీ ఎలాంటి వాడైనా కావచ్చు, మారొచ్చు, మారకపోవచ్చు, కానీ ఈ అలేఖ్య మాత్రం ఎప్పుడు ఆయన్ని కన్న తండ్రిగానే చూసుకుంటుంది. ఒరే శ్రీకర్, దీని సంగతి తెలిసి కూడా ఎందుకు రాలా అంటావు? ఇప్పుడు చూడు, అలేఖ్య బుడబుడా కన్నీళ్లు కార్చేస్తుంది. ఆ ఠాగూర్కి ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ గౌరవం ఇస్తూ నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నా మేనకోడలు అనిపించుకున్నావమ్మా. చెప్పక్క. ఠాగూర్ స్పృహలోకి వచ్చాడు. ఏంటి, డాడీ స్పృహలోకి వచ్చారా? ఎంత మంచి వార్త చెప్పావక్క. మాట్లాడుతున్నాడు కూడా. అత్తయ్య, డాడీ స్పృహలోకి వచ్చి మాట్లాడుతున్నారంట. అవును, డాడీ మాట్లాడుతున్నారంట. ఆయన నీతో మాట్లాడతారట.
నేను మాట్లాడను. చెప్పు, ఆయనతో నేను మాట్లాడనని చెప్పు. చూసావా ఠాగూర్, నీతో మాట్లాడడానికి అలేఖ్య ఇష్టపడ్డం లేదు. అమ్మా ఐశ్వర్య, ఒక్కసారి నాకు ఫోన్ ఇయ్యమ్మా ప్లీజ్. ఒక్కసారి ఫోన్ ఇయ్యమ్మా. అమ్మా అలేఖ్య, నన్ను క్షమించరా ప్లీజ్, నన్ను క్షమించరా. ఈ పిచ్చినాడి స్పృహలోకి రావాలని తల్లడిల్లిపోయావు కదరా. నేనిప్పుడు స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంటే ఎందుకురా నాతో మాట్లాడవు? ప్లీజ్ రా, నాతో మాట్లాడరా ప్లీజ్ రా. బిడ్డలు మంచి మార్గంలో వెళ్ళాలని తండ్రి మందలిస్తాడు, మరి తండ్రి చెడు మార్గంలో వెళుతుంటే పిల్లలు మంచి మార్గం చూపించరా, చెప్పరా, చెప్పు. అలేఖ్య, తప్పు చేశానురా. నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. క్షమించరాని తప్పులు చేశాను. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఉంటుంటే నన్ను ఎందుకు రక్షిస్తావు? అక్కడే నీ మంచితనం బయటపడింది. ఈ దుర్మార్గపు తండ్రి మీద నీకున్న ప్రేమ అంతా కనబడుతుందమ్మా. సరేలేరా, నువ్వు మాట్లాడి నీ బ్రతుకు నాకెందుకు? నువ్వు ప్రాణం పోసి నీ దేహం కూతురు ఆప్యాయత పొందకపోతే చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. నేను చచ్చిపోతాను. ప్లీజ్ డాడీ, ప్లీజ్, మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు ప్లీజ్. చాలమ్మా, చాలు. నా కూతురు నాతో మాట్లాడింది, నాకది చాలమ్మా. ఒరే అలేఖ్య, నాకు నిన్ను అర్జెంటుగా చూడాలనుందిరా. ప్లీజ్ రారా. వస్తాను డాడీ, ఇప్పుడే బయలుదేరి వస్తాను. అలాగేనమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మనమంతా డాడీ దగ్గరికి వెళ్ళాలి. అయ్య బాబోయ్, ఠాగూర్ మారిపోయి నా కొంప ముంచేలా ఉన్నాడు. వీళ్ళంతా అక్కడికి వెళితే నిన్ను చంపడానికే నీలాంబరి వచ్చిందని అలేఖ్యకి చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అప్పుడు అలేఖ్య నన్ను చంపేస్తుంది. ముందు నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. నీలాంబరి, మేడం, డాడీ స్పృహలోకి వచ్చారంట. ఆయన కోలుకునేదాకా ఆయన దగ్గర నువ్వు హెల్ప్గా ఉందో గాని పద. నీలాంబరి, ఏంటి? ఏం లేదమ్మా, ఒకసారి మా ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఇంటికి తర్వాత వెళదు గానిలే, ముందు మాతో పద. అయ్య బాబోయ్, నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు మొత్తం కంపు అయిపోతుంది. నా బ్రతుకు వల్లకాడైపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటి మేడం ఇది? వాడు మీకు చేసిన ద్రోహాలన్నీ మర్చిపోయారా? మీరు వాణ్ణి క్షమిస్తారేమో గాని నేను మాత్రం వాణ్ణి క్షమించను. వాడు మా అలేఖ్య మేడంని ఎన్నో కష్టాలు పెట్టాడు. అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటుంటే
ఆ ఠాగూర్ని చంపేద్దామనే కసి నాలో పెరుగుతోంది. ఇప్పుడు గాని నేను అక్కడికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరంతా వెళ్ళండి మేడం, నేను ఇంటి దగ్గరే ఉంటాను. నీలమ్మరి, అసలు పని మనిషివి కాదే, మా ఇంట్లో మనిషివైపోయావు. మా అలీకి అంటే నీకెంత గౌరవం నీ మాటల్లోనే తెలుస్తుంది. నువ్వన్నట్టు ఠాగూర్ దుర్మార్గుడే కావచ్చు, కాని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు కదా, మనం క్షమించకపోతే ఎలా? పద వెళదాం. ఎందుకో ఆయన దగ్గరికి రావడానికి నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు, కానీ మా తిక్కదాని ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి కదా. పద.